వామ్మో ఏ మెండలు కొడుతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదు. ఎనకెమ్మటి ఓ నీళ్ళ బాటిల్ లేకుంటే కష్టమే ఉన్నది. జ్యూసులు, కొబ్బరి బొండాలు, కూల్ డ్రింకులు బగ్గనే గుంజుతుండొచ్చురు. ఇంత సల్లబొట్టు షర్బత్ చేసుకొని తాగితే కడుపులో సల్లగా అనిపిస్తుంది. పొద్దంతా నీడ పట్టున ఉండేటోళ్ళం ముత్యమంత షేప్ బయటికి పోతేనే గిట్లున్నది. మరి ఎప్పటికి బయటనే ఉండే వీటికి ఇంకెంత తిప్పల కావాలే. జర్ర నిమ్మల పడొచ్చు జీవాలు. ముందే ఎండాకాలమాయే, అట్లా బయటికి పోతే మనకే గావర అవుతుంది. మరి వీటికి నీళ్లు లేకుంటే తక్లీఫ్ కాదా? గందుకే అడవులల్లా నీటి కుంటలు దొవ్వి నీళ్ల సౌలతి చేసిండ్రు ఆఫీసర్లు. ఏ ఏరియాల ఏ జంతువులు ఎక్కువ తిరుగుతున్నాయి, ఎన్ని గనం ఉన్నాయి, ఎంతవరకు నీళ్లు అవసరమైతాయో చూసి నీళ్లు నింపుతున్నారు. అడవిలా ఆడాడ ఎండ పలకలతోటి నడిచే సోలార్ బోర్లు పెట్టిస్తే ఎండ ఉన్నంత సేపు పోస్తూనే ఉన్నాయి. దగ్గరి పట్ల సీక్రెట్ కెమెరాలు పెట్టి ఏమేం జీవాలు వస్తున్నాయి, నీళ్లు సరిపోతున్నాయా లేదా అని చెక్కింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఎక్కడైతే సన్లైట్ ఉందో అప్పటి వరకు నిరంతరంగా వాటర్ పోస్తుంది. వైల్డ్ లైఫ్ కు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు దానికి వాటర్ కోసం. ఒక్కొక్క సోలార్ పీటీకి సుమారు 5 లక్షలు ఎక్స్పెండిచర్ చేసి 5 కూడా పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్, కొమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్, ఆదిలాబాద్ నిర్మల్ అడవులు, వరంగల్ పాకాల అభయారణ్యం, నిజామాబాద్ ఇందల్వై ఫారెస్ట్ లా అడవి జీవాల కోసం గీ సౌలతి చేస్తే ఎండాకాలం కష్టాలు తప్పిన యాటికి మంచిగా సోలార్ పంపులు పోయని జాగల్లా ట్యాంకర్లతోటి నీళ్లు నింపుతున్నారు. వారానికి ఒకసారి సాసర్ ఫిల్ చేస్తున్నాం, నెక్స్ట్ 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక మనుబోతు వస్తేనే చాలా ఇది సగం వాటర్ తాగిస్తుంది. ఒక ట్యాంకర్ అంటే ఇప్పుడు రాబోయే కాలంలో వారానికి 2 ట్యాంకర్లు అయిపోతాయి. ఇట్లా 25 సాసర్ పిట్స్ ఉన్నాయి. మేము ఒక 10 ట్యాంకర్లను హైర్ చేసుకుని ఓ పూట తినకుండా ఆగుతాయి గాని నీళ్లు లేకుండా ఉండయి కదా. గీ సౌలతి చేయకుంటే ఊర్ల మీద పడతాయట. వైల్డ్ యానిమల్స్ కి వాటర్ అనేది ప్రతి రోజుకి ఒకసారి కంపల్సరీగా తాగాల్సి వస్తుంది. కాబట్టి ఆ దూరమైన ప్రయాణం చేస్తే వాటర్ కోసం అడవి నుంచి బయటికి వస్తే వేట జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక అటు ఆదిలాబాద్ అడవుల్లా మైలా ఫారెస్ట్ ఫైటర్లు డ్యూటీలు చేస్తున్నారు. అడవిలా చెట్లు కొట్టకుండా, జీవాలను చంపకుండా అగ్ని ప్రమాదాలు జరిగితే రప్పు నార్పే పనులు అరుచుకుంటున్నారు మైలా ఫారెస్ట్ ఆఫీసర్లు. స్మగ్లింగ్ లో ఏమైతే వాడుతున్నాడు, టీక్ లాక్సే కావచ్చు, రఫ్ స్క్వేర్సే కావచ్చు, హంటింగే కావచ్చు, అవి పట్టుకోవాలి. మేము ఈ డిపార్ట్మెంట్ ఎంచుకొని ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాం, వన్యప్రాణాలు చూడగలుగుతున్నాం, డైరెక్ట్ గా అన్ని కాపాడగలుగుతున్నాం. అందరికీ ఆ అవకాశం రాదు. ఆ ఫైర్ పడినప్పుడు మాకు అలర్ట్ వస్తుంది. మేము డ్యూటీకి వెళ్తే ఈ సీజన్ లో కథం పొగ ఎక్కడైనా కనిపిస్తుందా అనేది చూస్తాము. ఆ పొగ కనిపించిన వెంటనే ఏ గుట్టకైనా గానీ కథం ఎక్కిపోడే. అటు జీవాలకు నీళ్ల తిప్పలు కాకుండా చూస్తున్నారు, దొంగల పని పడుతున్నారు. అడవిని గిట్ల కాపాడుకుంటేనే కదా రేపటి తరానికి వీటిని చూపించేది. లేదంటే ఓ ఇళ్ళల్లో చూడాల్సిందే.